అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు నీ మందిరములో నుండి లేకపోతే నీ సన్నిధిలో నుండి నన్ను ఏం చేయొద్దు, త్రోసివేయొద్దు. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో మనం ఉంటామో, చూడండి అక్కడి నుంచి చదవండి, అది నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. ఆయన పరిశుద్ధాత్మ మన వెంట ఉన్నప్పుడు మనం పాపము చెయ్యము, మన పాపములో పడిపోము. మనం ఎప్పుడు కూడా ఆ దేవాతి దేవుడు ఇచ్చే ప్రతి ఈవుల్ని కూడా పొందుకోవాలి అంటే గనక పరిశుద్ధాత్మ తోడు నీకు నాకు ఉండాలి. హల్లెలూయ. చాలామంది మర్చిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ బల్లారన్నప్పుడు వాగ్దానములు కదండి, వివాహ సమయంలో మనం వాగ్దానాలు చేస్తాము, అది మర్చిపోతూ ఉంటాము అని చెప్పేసి జ్ఞాపకం చేశాను. ఆ వాగ్దానాలు మర్చిపోతే ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి, విభేదాలు వస్తాయి, తగులు వస్తాయి,